మహిళల భద్రత హక్కులు అంటూ ప్రతి అంశంపై గళమెత్తే మహిళా రాజకీయ నేతలు ఇప్పుడు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు? బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వ్యవహారం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తోంది. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే మహిళా నాయకులు మీడియా ముందుకు వచ్చి న్యాయం అంటూ ఖండిస్తారు. ఈసారి మాత్రం సైలెంట్గా ఉండడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఎందుకు సైలెన్స్గా ఉండటం హాట్ టాపిక్గా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బీజేపీకి చెందిన మహిళా నాయకురాళ్లు అయిన దానికి సోషల్ మీడియాలో విపరీత ప్రచారానికి దిగుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. మహిళలపై ఎక్కడైనా అన్యాయం జరిగితే గంటల వ్యవధిలో స్పందించి ప్రతి సవాళ్లు చేసే మహిళా నాయకురాళ్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ విషయంలో నోరు మెదపడం లేదన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఏ ఒక్క మహిళా నాయకురాలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఖండించే సాహసం చేయలేదు. పైగా కొందరు ఎదురు వాదనలకు దిగుతున్నారు. బాధితురాలిదే తప్పన్నట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో మీ నోళ్లకు పార్టీ నాయకత్వం ప్లాస్టర్లు వేసిందా అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రతిపక్షాలపై ఆడిపోసుకునే మీరు భగీరథ్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ వారు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని విపక్షాలు తప్పులు చేస్తే మాత్రం సూటిపోటి మాటలతో విమర్శిస్తారా? ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళా నాయకురాళ్లు ప్రశ్నిస్తున్నారు. బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు తదనంతర పరిణామాలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. ఈ అంశాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఉపయోగించుకుని బీజేపీ నేతల వైఖరిని తూర్పారబడుతున్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడించడం, బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు పోక్సో కేసు తర్వాత భగీరథ్ దేశం విడిచి పారిపోయాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బీజేపీలో మహిళా నాయకురాళ్లుగా చలామణి అవుతున్న ఏ ఒక్కరూ కూడా ఈ దురాగతంపై స్పందించడం లేదనే విమర్శలు గుప్పమంటున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసే వారిలో సుంకర మౌనిక, ప్రియా చౌదరి, కొంపెల్లి మాధవిలత, కరాటే కళ్యాణి, యాక్టర్ మాధవిలత ముందు వరుసలో ఉంటారు. హిందూ మతం గురించి మాట్లాడతారు. ఇక ఇతర మతాలపై విమర్శల గురించి చెప్పాల్సిన పనే లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మీదకి లగెత్తుకునొచ్చే వీళ్ళు ఎక్కడికి పోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తుతున్నాయి. ఎండలు కదా చల్లగా రెస్ట్ తీసుకుంటున్నారని కొందరు, వీళ్ళు మతం ముసుగు తొడిగిన మోసకారులు, వీళ్లకు సొంత పార్టీ వాళ్ల దురాగతాలు కనిపించవని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అదే ఎవరైనా ముస్లిం లేదా క్రిస్టియన్ ఈ పని చేస్తుంటే ఈ పాటికి లగెత్తుకుని వచ్చి మీడియా ముందు నానా యాగి చేసేవారని అంటున్నారు. వీళ్ళ నరాలు కట్టై స్పందన కోల్పోయారేమో, ఏమనాలో తెలియక మ్యూట్లో ఉన్నారు అంటూ పలు రకాలుగా సోషల్ మీడియాలో బీజేపీ మహిళా నాయకురాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ దురాగతంపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా కనీసం స్పందించకపోవడం, బాధిత బాలికను పరామర్శించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాళ్లు రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శిని కలిసి వినతి పత్రం అందజేశారు. నిందితుడికి శిక్ష పడాల్సిందేనని, బాధితురాలికి రక్షణ కల్పించాలని కోరారు. బాధితురాలికి అండగా ఉండాల్సిన పోలీసులు రివర్స్ కేసులతో భయాందోళనకు గురి చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నాయకురాళ్లు ఆందోళనలు చేశారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయాన్ని, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ప్లకార్డులు పట్టుకుని స్టేషన్ ముందు ధర్నా చేశారు. భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క స్పందించకపోవడం మహిళలను ఆగ్రహానికి గురిచేస్తుంది. కేంద్ర మంత్రి సంజయ్ కుటుంబం పట్ల ఎందుకంత సాఫ్ట్గా ఉంటున్నారో అర్థం కావడం లేదనే చర్చ ప్రజల్లో జరుగుతుంది. మాజీ మంత్రి కేటీఆర్పై అంతెత్తు ఎగిరెగిరి విమర్శలు చేసిన ఇద్దరు ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదంటున్నారు. కేటీఆర్ను వ్యక్తిగతంగా తూలనాడిన సురేఖ పోక్సో కేసులో బాధిత బాలికను కనీసం పరామర్శించకపోవడం దారుణమంటున్నారు. సీతక్క కూడా బాధిత కుటుంబాన్ని ఓదార్చకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు. హనుమాన్ జయంతి రోజున సికింద్రాబాద్ థర్డ్ బండ్ హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన సురేఖకు సమీపంలో ఉన్న బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు తీరిక లేదా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మౌన దీక్ష వెనకాల ఉన్న మతలబేంటని కాంగ్రెస్ నాయకులే ఆశ్చర్యపోతున్నారు.